For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ నీ పెయిన్స్. పూర్వకాలంలో అయితే ఏజ్ పైబడే వాళ్ళకి వచ్చేది నీ పెయిన్స్. ఇప్పుడైతే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నీ పెయిన్స్ వస్తున్నాయి. ఈ నీ పెయిన్స్లో కూడా చాలా మంది ఈ పెయిన్ కిల్లర్స్, ఈ సర్జరీస్ ఇవన్నీ చేసుకొని ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అయితే తీసుకున్నారు. సో ఆ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. కానీ జనాలకి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్యన ఎక్కువ న్యాచురల్ వేలో వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ ఆయుర్వేదంలో కానీ. సో మరి యాజ్ అ ఆయుర్వేదిక్ డాక్టర్గా మన ఆయుర్వేదంలో ఏదైనా మంచి న్యాచురల్ రెమెడీ చెప్పండి సార్ మన ప్రేక్షకులకి. తప్పకుండా ఎంతో మంది వాడి మంచి రిజల్ట్ వచ్చినటువంటి రెమెడీ చెప్తానమ్మా. ఈ రెమెడీ కూడా అన్ని తెలిసినటువంటి వస్తువులే, అన్ని ఈజీగా దొరుకుతాయి. తయారు చేసుకోవడము ఈజీ అమ్మా, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అంత సింప్లిసిటీ. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దీనికి కావాల్సినటువంటి మెటీరియల్స్ 4 అమ్మా. కరక్కాయ పెచ్చుల చూర్ణం. కరక్కాయలు తెలుసు కదమ్మా, చాలా మందికి ఐడియా ఉంటుంది. మనకు మార్కెట్ కూడా దొరుకుతాయమ్మా. కన్న తల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అంటే తల్లిలా కాపాడుతుంది అనమాట. అంటే ఇంచుమించు అన్ని జబ్బులను కంట్రోల్ చేస్తుందమ్మా కరక్కాయ. సో మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. 50 గ్రాములు మనకు మార్కెట్లో మంచిది దొరికేట్లయితే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. లేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు మంచివి దొరుకుతున్నాయమ్మా. స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి పౌడర్స్. కరక్కాయ చూర్ణం ఒక 50 గ్రామ్స్. అదేవిధంగా దాల్చిన చెక్క మీకు ఐడియా ఉంది కదమ్మా, దాల్చిన చెక్క. మంచి దాల్చిన చెక్క తీసుకొని పౌడర్ తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ అది ఇందులో కలిపేసేయాలి. అట్లే వామును వేయించేసేసి పౌడర్ చేసుకుని అది ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. శొంఠి ఒక 25 గ్రాములు కలపాలమ్మా. పొడి శొంఠి పొడి మాత్రం 25 గ్రాములు. మిగతా 3 ఐటమ్స్ 50 గ్రాములు. అంటే కరక్కాయల పొడి 50 గ్రాములు, తర్వాత ఈ దాల్చిన చెక్క 50 గ్రాములు, వాము 50 గ్రాములు, శొంఠి మాత్రం 25 గ్రాములు కలుపుకోవాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి కలిసిపోయిన తర్వాత గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక 100 ml పాలు తీసుకోవాలమ్మా. కాచినటువంటి పాలు 100 ml కాచిన పాలలో ఇది ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు, పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు మా. అంటే మాక్సిమం 2.5 గ్రామ్, 1.5 గ్రామ్ నుంచి 2.5 గ్రామ్ వరకు. టీ స్పూన్ అంటే తెలుసు కదమ్మా, టీ స్పూన్లో సగం. అట్లా ఉదయం ఒక ప్రమాణము, అర్ధ టీ స్పూను, రాత్రి ఒక అర్ధ టీ స్పూన్ తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అతి త్వరలో ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. భవిష్యత్తులో మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఎన్నాళ్ళు వాడినా ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి ఆ పెయిన్ కిల్లర్స్ వాడి తెలిసి తెలియక అవగాహన లోపంతో విచక్షణ రహితంగా పపర్మెంట్ లాగా పెయిన్ కిల్లర్స్ మింగి రకరకాల జబ్బులు, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య, ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, బోన్ మ్యారోకు సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఇలాంటి సేఫ్టీ మెడిసిన్స్ దీర్ఘకాలం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా సమస్య ఎక్కువ కాకుండా కూడా ఈ మందులు కంట్రోల్ చేస్తామమ్మా. ఓకే సార్, మరి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. మరి ఇందాక ఈ పౌడర్లు అన్ని చెప్పి ఒక గాజు గ్లాసులో ఉంచమన్నారు కదా, అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది సార్? ఏదైనా పౌడర్ తయారు చేసుకున్న తర్వాత మాక్సిమం 2 months అమ్మా. 2 months తర్వాత క్రమక్రమంగా వాటి యొక్క ఔషధ గుణాలు కోల్పోతూ ఉంటుంది. కాబట్టి 2 months వరకే వాడుకోవాలి. తర్వాత కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధము జనరల్గా దాదాపు 150, దాదాపు 175 గ్రాములమ్మా. రౌండ్ అబౌట్ 200 గ్రామ్స్ అనుకోండమ్మా. రోజు 5 గ్రాముల చొప్పున వాడితే దాదాపు 40 రోజులు వస్తుందమ్మా. అంతే కదమ్మా, జనరల్గా ఒక బ్రాడ్ ఐడియా కోసం. సో నేను 2 months చెప్పా. సో ఈ లోపు మెడిసిన్ అయిపోతే మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి. కానీ ఒకేసారి ఓపిక లేదనో, నాకు తెలియదనో, తెచ్చేవాళ్ళు చాలా తప్పమ్మా. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చేస్తామని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసేస్తుంటారు. తప్పమ్మా.
మరి తెలియక చేసేటువంటి ఇదే తప్ప ఆ విధంగా ఎక్కువ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఏమవుతుందమ్మా కొత్తలో మెడిసిన్ బాగా పనిచేస్తుంది కానీ తర్వాత రోజులు గడిచే కొద్దమ్మా 2 months తర్వాత అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయమ్మా. దానివల్ల ఆశించినటువంటి రిజల్ట్స్ రావమ్మా. కాబట్టి ఆయుర్వేద మందులంతా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకున్నప్పుడే అనుకున్నంత రిజల్ట్స్ వస్తాయి కానీ ఎప్పుడో తయారు చేసుకుని ఎప్పుడో వాడుకొని ఎన్నో రోజుల పాటు నిల్వ ఉంచుకుంటే ముఖ్యంగా ఇలాంటి మూలిక ద్రవ్యాలమ్మా ఇవన్నీ ఇలాంటి వాటి వల్ల మాత్రం ఆశించిన ఫలితాలు కలగవమ్మా. సార్ మరి నాకు ఒక డౌట్, మరి ఇప్పుడు అయితే మీరు ఈ ఔషధం చెప్పారు కదా, ఇది ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఒకవేళ యూత్ అయితే డైలీ తాగొచ్చు కదా సార్, మరి ముసలి వాళ్ళు ఉంటారు కదా ఏజ్ పైబడే వాళ్ళు, వాళ్ళు ఎక్స్ట్రా మెడిసిన్స్ కూడా వేస్తుంటారు కదా, పిల్స్ అవన్నీ నీ పెయిన్స్ పిల్స్ ఉంటాయి కదా సార్, అవి వేస్తూ ఇది యూజ్ చేయాలి, అది మొత్తంకి ఆపే వచ్చా సార్? మంచి ప్రశ్నమా. డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్లు వాడమని చెప్తే వాడొచ్చు కానీ వాళ్ళకే వాళ్ళు మాత్రం సొంత వైద్యం మాత్రం చేసుకోకూడదమ్మా. ఈ విషయంలో సర్వసాధారణంగా ఏమైతుందంటమ్మా డాక్టర్లు కూడా కొంచెం కంఫర్టబిలిటీ వస్తే డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తారు. డాక్టర్లు చెప్పేది కూడా కొద్ది రోజులు వాడండి మీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. కాబట్టి ఎక్కువ రోజులు మాత్రం అవసరం ఉండదమ్మా. కాబట్టి కొత్తలో కొన్నాళ్ల పాటు ఎందుకంటే ఇవి పనిచేసేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఉపశమనం కోసము ఇంగ్లీష్ మందులు వాడుతూ దీన్ని వాడుకోవచ్చు. క్రమక్రమంగా వాటిని డోస్ తగ్గించుకొని దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ రోజులు వాడిన ఇబ్బంది ఉండదమ్మా. ఓకే సార్, మరి మా ప్రేక్షకుల కోసం ఇంటర్నల్ గా చెప్పారు, మరి ఎక్స్టర్నల్ గా ఒక మంచి న్యాచురల్ రెమెడీని లైవ్ గా ఎప్పుడు చూపిస్తారు సార్ నాకు మా ప్రేక్షకులకి? మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అతి తొందరలో తప్పకుండా తప్పకుండా చూపిస్తాం తల్లి. సరే, చూసారు కదా ఫ్రెండ్స్, అతి తొందరలోనే లైవ్ గా చేద్దాం అంటున్నారు మన ఆయుర్వేదిక్ డాక్టర్. స్టే ట్యూన్, డోంట్ మిస్. తప్పకుండా మ్యాక్స్ టీవీని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.